కాంగ్రెస్ని క్రమశిక్షణ బాటలో పెట్టేందుకు. ఎందుకంటే క్రమశిక్షణ అన్నటువంటి దానికి స్వతంత్రం పేరుతో, స్వేచ్ఛ పేరుతో విచ్చలవిడిగా బ్రేక్ వేయగలిగిన ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ భారతదేశంలో. అలాంటి దాన్ని కాస్త గాడిని పెట్టే ప్రయత్నం రేవంత్ సీరియస్గానే చేస్తున్నట్టున్నాడు. తాజాగా డిసిసి అధ్యక్షుల శిక్షణా తరగతులని పెట్టారు కదా, అక్కడ స్వయంగా రాహుల్ గాంధీ కూడా వచ్చారు కదా. అక్కడ భోజనాలు గీజనాలు అన్ని ఏర్పాట్లు ప్రభుత్వం వాళ్ళదే ఉంది కాబట్టి బాగానే చేసుకొచ్చారు. ఆ ఫామ్ హౌస్లో చక్కగానే ఉంది. కాకపోతే ఏంటంటే పద్దాకా ఉపన్యాసాలు ఎంతసేపు వింటారు, బోరు కొట్టేస్తున్నాయి. వాళ్ళ రోజుల్లో టీవీలు ఓటీటీలు అలవాటు పడ్డాక అందులో వీళ్ళందరూ మందు సిగరెట్లు ఇట్లాంటి అలవాటు ఉన్నటువంటి వాళ్ళు కంటిన్యూగా గంటల కొద్ది ఉపన్యాసాలు, అది కూడా ఆ సిద్ధాంతం ఏందో వాళ్ళకే అర్థం కాని ఎలాగ చెబుతుంటే పాపం వాళ్ళే వింటారు. అందుకని కాస్త నిద్రపోతామో ఏదో చేస్తే కనుక చిరాకు. అయితే దీంతో విసుగుపుట్టినటువంటి ముగ్గురు డిసిసి అధ్యక్షులు రాజ్ ఠాకూర్, బీళ్ల ఐలయ్య, ఆయన విప్పు కూడా అనుకుంటా, వంశీకృష్ణ ఆ సమావేశాల్లో ఒక రోజు 2 రోజులు డుమ్మా కొట్టారట. అందుకని వాళ్ళకి సర్టిఫికెట్ ఇవ్వట్లేదు, ట్రైనింగ్ సర్టిఫికెట్ పార్టీ అధినాయకత్వం ఆదేశించిందని చెప్పే పేరుతో. అంటే కాంగ్రెస్ పార్టీని గాడిని పెట్టే ప్రయత్నం చేస్తున్నట్టున్నారు పాపం రేవంత్ గారు.